హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనిక్ హోమ్ మేకర్ థాట్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటి అంటే బయోటిన్ పౌడర్ అండి. ఇది స్కిన్కి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను వీటిని, గుమ్మడి గింజలు. ఇవి తీసుకోవడం వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ స్కిన్ రెండు హైడ్రేటెడ్ అయిపోతాయి అన్నమాట మనకి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టుకి పోషణ చాలా బాగా అందుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్. ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్ వల్ల ఇవి తీసుకోవడం వల్ల హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇంకా హార్ట్ ప్రెషర్‌ని ప్లస్ ఇంకా హార్ట్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఇంకా హెయిర్, స్కిన్ చాలా బావుంటుంది. ఇందులో ఉండే విటమిన్స్ అలా ఉంటాయన్నమాట. ఇవి కూడా ఒక 100 గ్రాములు తీసుకుంటున్నాను. ఇవి డ్రై ఫ్రైయే చేసుకోవాలి నేను చెప్పేవన్నీ కూడా. ఇవి ఒక నైట్ అంతా చల్లారబెట్టుకోవాలి. వెంటనే మనం పౌడర్ చేసుకుంటే ముద్దలాగా అయిపోతదన్నమాట. ఇందులో ఆయిల్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి ముద్దలాగా అయిపోతాయి. ఇవన్నీ ఒక నైట్ అంతా అట్లా చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాదం. ఈ బాదం వల్ల చాలా యూజెస్ ఉన్నాయని చాలా మందికి తెలుసు. డాక్టర్స్ కూడా రోజు తినమని సజెస్ట్ చేస్తుంటారు కదా! దీంట్లో ఎక్కువగా మెగ్నీషియం అండ్ వైటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైటమిన్ ఇ మన హెయిర్‌కి ఇంకా స్కిన్‌కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని, బ్లడ్ ప్రెషర్‌ని, షుగర్ లెవెల్స్‌ని అన్నీ కంట్రోల్ చేస్తాయి. అలాగే మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట ఇవి తీసుకోవడం వల్ల. నెక్స్ట్ జీడిపప్పు. జీడిపప్పులో ఇంకా జీడిపప్పు వల్ల కూడా చాలా చాలా యూజెస్ ఉన్నాయి దీంట్లో వేసుకోవడం వల్ల. ఇది జీడిపప్పు తీసుకోవడం వల్ల మన జుట్టు నల్లగా, ఒత్తుగా, స్ట్రాంగ్ అయితది. ఇంకా మన మెయిన్‌లీ మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ చేస్తదన్నమాట. కంటి చూపును కూడా పెంచుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇంకా క్యాన్సర్‌ని కూడా తగ్గించే విటమిన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. అందుకే ఇవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పిస్తా పప్పు. ఈ పిస్తా పప్పు వల్ల ఇవి మన హార్ట్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన హార్ట్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుతుందన్నమాట. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, కే, బి6, సి, డి, ఇ ఇలాంటివి ఉండడం వల్ల ఇవి తినడం వల్ల మన బాడీ మొత్తం రిపేర్ అవుతుంది. అన్నిటిని రిపేర్ చేస్తుంది ఇది. చాలా బాగా పనిచేస్తుందన్నమాట. చియా సీడ్స్. ఇంకా నెక్స్ట్ చియా సీడ్స్ ఏమో 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అవన్నీ 100 గ్రాములు తీసుకోవాలి. చియా సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను. దీంట్లో ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటది. దీన్ని తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా అయితాము. ప్లస్ జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇవి నైట్ నానబెట్టి పొద్దున్న తీసుకుంటే వెయిట్ లాస్‌కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఇవి కూడా 50 గ్రామ్స్ తీసుకోవాలి. అంటే చియా సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకోవాలి. సబ్జా గింజలు 50 గ్రాములు. ఈ అవిసె గింజలు 50 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. మిగిలినవన్నీ 100 గ్రాములు తీసుకుంటే సరిపోతది. దీంట్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఏంటంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన జుట్టు పెరుగుదలకి బాగా పనిచేస్తది. ముఖ్యంగా బి6 విటమిన్ ఉంటుంది. అందువల్ల మన జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది. ఇవి వేయించుకొని ఇవన్నీ నైట్ అంతా చల్లారబెట్టుకోవాలి. వేయించిన వెంటనే పొడి చేసుకోకూడదు. నైట్ అంతా చల్లారబెట్టుకొని పొడి చేసుకోవాలి. నేను మాత్రం నైట్ అంతా అట్లా పెట్టుకొని పొద్దున్న పొడి చేసుకున్నాను. ఆ పొడి ఈ విధంగా వచ్చిందనమాట. ఈ పొడిని రోజు మనం గోరువెచ్చని పాలల్లో ఏ టైంలో అయినా సరే, ఏ ఏజ్ వాళ్ళైనా సరే రోజు ఒక స్పూన్ చొప్పున మనం పాలల్లో కలుపుకొని తాగితే ఇంకా మన హెల్త్ మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ రిపేర్ అయిపోతాయి. మెయిన్‌లీ జుట్టుకి, మన స్కిన్ గ్లోయింగ్‌కి బాగా పనిచేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి.